పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేయాలని, నీలం మధు ముదిరాజ్ గెలుపుకు అందరూ సహకరించాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ అని, ఈ గడ్డ పైన నాకు మెదక్ ఎంపీ సీటు ఇవ్వడం చాలా సంతోషమని, మెదక్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి డీసీసీ, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నరసింహ, జిల్లా మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. పార్టీ నా మీద నమ్మకంతో ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం. ఎందుకంటే నా పూర్వజన్మ సుకృతంగా కూడిన ఈ జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఇందిరమ్మ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన జిల్లా ఇందిరమ్మ జిల్లా. ఆ జిల్లాలో ఒక పేదింటి బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు అన్ని వర్గాల మద్దతు తీసుకొని ఒక నీలం మధుకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పెద్దలందరూ చెప్పారు, మనం ఎట్లా బూత్ వైజ్ ఎన్ఎస్ఐ కార్యకర్తలైనా నాయకులైనా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సమిష్టిగా పనిచేసి మనం మెదక్ పార్లమెంట్ గెలిపించుకొని భారీ మేరకు గెలిపించుకొని అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారి కూడా ప్రధానమంత్రి చేయాలనేది మన రేవంత్ అన్న లక్ష్యం, మన ప్రజాపాలన లక్ష్యం. కాబట్టి మనమందరం కూడా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం కార్యకర్తలైనా సరే, ఎన్ఎస్యుఐ అయినా సరే, నాయకులైనా సరే మనం ఏం చేసినామో, మనం ఏం చేస్తున్నామో ప్రజలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని మెదక్ జిల్లాను ఎంత అభివృద్ధి చేసింది, ఏమేమి ఇచ్చింది అని కూడా చెప్పాలి, ప్రజలందరూ చెప్పాలి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో కూడా ఏం చేసామో చెప్పాలి. గతంలో ప్రధానమంత్రి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో యువతకు ఇండస్ట్రీస్ పెట్టి, ఇక్కడ మన పక్కనే ఉన్న పిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, ఇగ్రిసేట్ పెట్టిరు, బీడీఎల్ ఇచ్చిరు, ఆర్టిస్టెంట్ ఇచ్చిరు, ఇక్కడ సంగారెడ్డిలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇచ్చిరు, ప్రాజెక్ట్ కట్టారు, సింగూరు ప్రాజెక్ట్ కట్టారు. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తల్లి ఇందిరమ్మ. ఈ ఇందిరమ్మ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే కార్యకర్తలే మీ అందరి సహకారంతో జెండా ఎగరేస్తాం. అట్లనే ఈ రోజు ఇందిరమ్మ పాలన నడుస్తుంది. మీరు చూడొచ్చు, 100 రోజులలోనే 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు నిర్వహించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మా నాయకులు ఆ రోజు అయితే గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పారు, అవన్నీ తీసారు. మీరు చూడొచ్చు, యువత ఎన్ఎస్సీ యువత కూడా చెన్నైని అడగాలి. ఉండాల్సిన